సో అశ్విని రెడీయా? రెడీ. సో మీరు చేసే వంట ఏంటి? బెండకాయ పెరుగు కర్రీ. ఓకే మరి బెండకాయ పెరుగు కూర కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. బెండకాయ పెరుగు కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బెండకాయలు 1/2 కిలో, పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిరపకాయలు 3, షాజీరా పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే మరి బెండకాయ పెరుగు కూర కావాల్సిన పదార్థాలు కూడా చూసేసారు కదా, ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఓకే బెండకాయ పెరుగు కూర బాగుంది. సమ్మర్ వచ్చింది కదా, ఇలా మజ్జిగ పులుసులు, మజ్జిగ చారులు ఇలాంటివన్నీ కూడా తింటే కొంచెం కొద్దిగా కాస్త బెటర్ గా అనిపిస్తుంది. డీహైడ్రేషన్ ప్రాబ్లం తగ్గుతుంది కొంచెం. యా ఇప్పుడు మనం పోపు దినుసులు వేసుకుందాం. సో ఓన్లీ ఆవాలు, జీలకర్ర, నో పప్పులు. ఓకే. ఆంటీ బాగా పప్పులు యూజ్ చేస్తారు కదా. అవును, అంటే వాటి వల్ల టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. దాని బైండింగ్ అది ఇంకా మరి ఏముంటది కదా. అవునవును. పచ్చిమిరపకాయ. సో కొంచెం పుల్లటి పెరుగు అయితే బాగుంటుంది కదా ఇలాంటి వాటికి. అవును, పులా ఉంటే టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇంతకీ ఈ రెసిపీ ఎవరు నేర్పించారు అశ్విని? ఇది మా మమ్మీ నేర్పించింది. మా మమ్మీ వంటలు చాలా బాగా చేస్తుంది. ఒకసారి మా మమ్మీకి హాయ్ చెప్పరా? ఏం పేరు? బాలమణి గారు. హలో అండి. సో మీరు వంటలు బాగా చేస్తారంట, పచ్చళ్ళు కూడా బాగా చేస్తారని చెప్పింది ఇందాక అశ్విని. ఏం వేద్దాం నెక్స్ట్? ఇందులో కరివేపాకు వేసుకుందాం. ఓకే. కరివేపాకు బాగా తింటావా? బాగా తింటా. నీ జుట్టు కూడా పొడుగ్గా ఉంది, నా జుట్టు. మీ హెయిర్ ఇంకా బాగుంది. అదే చూసారా, మేమిద్దరం కరివేపాకు తింటాం కాబట్టి మా ఇద్దరు జుట్లు ఇంత పొడుగ్గా ఉన్నాయి అనమాట. మీరు కూడా మీ జుట్టు పొడుగు కావాలంటే కరివేపాకు తినాలి బాగా, అంతే కదా? అంతే కదండి. కరివేపాకు తినను అందుకే. ఓకే నెక్స్ట్ ఇప్పుడు బెండకాయలు వేసేసుకుందాము. ఓకే. మన మెయిన్ ఇంగ్రీడియంట్. సో వేసేస్తున్నాను. వేసి అది ఏదో సీరియల్ లాగా కొంచెం 2 ఎక్కువ ఇవి వేద్దాం. కలిపేసుకుందాం ఒకసారి. ఓకే. సో మూత పెట్టుకుందామా? సాల్ట్ అక్కర్లేదా దీంట్లో? కొంచెం మగ్గాక వేద్దామా? ఓకే. సో అభిరుచి అనగానే గుర్తొచ్చేది గీత గారు. అవునా? సో 3000 ఎపిసోడ్స్ అంటే అసలు మామూలు విషయం కాదు కదా. అవును, చాలా లాంగ్ జర్నీ. సో ఎలా ఉంది? సూపర్ గా ఉంది. మా 3000 ఎపిసోడ్ చూసావు కదా, సెలబ్రేషన్ చాలా బాగుంది. రాజుగారి కార్వింగ్స్ అయితే అసలు అవసరం, అసలు అద్భుతంగా చేశారు కదా మొత్తం. ఇంకా స్పెషల్ అట్రాక్షన్ నాగార్జున గారు చంపేశారు. అవునా? నమో వెంకటేశ్వర టీం మొత్తం వచ్చారు, పాటలు పాడారు. స్పెషల్ గా అంటే మా స్పెషల్ అకేషన్ ని ఇంకొద్దిగా స్పెషల్ చేసుకుందాం అని చెప్పి వాళ్ళని కూడా చాలా బాగా చేశారు. కిరవాణి గారు, రాజేంద్రరావు గారు అందరూ సూపర్ కదా. సింగర్స్, సుమక్క అందరూ, నాగార్జున గారు. బాగుంది. 3000 ఎపిసోడ్స్ అయిపోయినాయి అన్న విషయం, 3000 ఎపిసోడ్ వచ్చేసింది మన అనేది వరకు మాకు కూడా తెలియదు. అలా రోజు చేసేస్తూ ఉంటాం కదా, అలా అన్నమాట. సో ఇప్పుడు ఇందులో నీకేంటి అభిరుచిలో బాగా నచ్చేది చెప్పు? అభిరుచిలో రాజుగారు అసలు రెస్టారెంట్ స్టైల్ ఫుడ్ అంతా ఇంట్లోనే కూర్చొని మంచిగా టేస్టీగా చేసి చూపిస్తారు. సో రాజుగారి వల్ల ఇంట్లోనే కూర్చొని ఇంకా మనం ఇంట్లో చేసేసుకోవడానికి రాజుగారు నీట్ గా గ్లౌజులు వేసుకొని అలా చేయడం చాలా మందికి నచ్చుతుంది. ఏదో మామూలుగా ఇలా చేతులు పెట్టేసి చేయడం కాకుండా గ్లౌజులు వేసుకొని ఆయన ప్రతిదీ స్పూన్. పాయింట్ మీరు బాగా క్యాచ్ చేశారు. చాలా మంది అనుకోవచ్చు ఎందుకని, కానీ మనకి కూడా గబుక్కున్న చూసేటప్పుడు ఇప్పుడు ఇలా చేతులు పెట్టేస్తారు, ఎలా చేతులు పెట్టేస్తారు అనుకుంటారు. చాలా బాగా నీట్ గా చేస్తారు. ప్లస్ కార్వింగ్ అయితే ఇంకా చంపేస్తారు అసలు. కార్వింగ్ అయితే మా ఇంట్లో చిన్న పిల్లలు కూడా చేస్తారు. అవునా? ఎక్కడ చేశారా అంటే అభిరుచిలో చూసి చేశాను అని అంటారు. అంటే మా షోలో మేము ఇంట్రడ్యూస్ చేసిన కార్వింగ్స్ అన్ని కూడా కిడ్స్ కి వాళ్ళకి ఒక మంచి యాక్టివిటీ. ఇప్పుడు ఇందులో పసుపు, ఉప్పు వేసుకుందాం. ఓకే. కొద్దిగా పసుపు, సాల్ట్ తగినంత. ఓకే. సో నీ హాబీస్ ఏంటి అశ్విని? ఖాళీ టైంలో ఏం చేస్తుంటావు? నా హాబీస్ వాచింగ్ టీవీ. అసలు టీవీ చూసి నాకు సైట్ కూడా వచ్చేసింది. అంతగానం చూస్తాను అన్నమాట టీవీ చూడటం తప్ప ఇంకేం చేయవా నువ్వు? ఫ్రీగా ఉన్నప్పుడు అన్నారు కదా. అదే టీవీ సైట్ వచ్చేస్తే ఎలా కష్టం మళ్ళీ. అంటే టీవీ నుంచి లేవబుద్ది కాదన్నమాట, ప్రోగ్రామ్ వస్తూ ఉంటుంది. కారం ఇది కలిపేసుకుందాము. కలిపేసా. సినిమాలు కూడా బాగా చూస్తుంటావా? ఈ మధ్య చాలా తగ్గించేసానండి. ఎందుకు? మా అక్క నేను వెళ్లే వాళ్ళం. మా అక్కకి మ్యారేజ్ అయిపోయింది, ఇంకా నేను ఒక్కదాన్ని అయిపోయాను.
ఎందుకు మీ అక్క ఇక్కడ హైదరాబాద్ లో ఉండరా? హైదరాబాద్ లోనే ఉంటుంది కానీ ఇంకా వాళ్ళ ఆయన వచ్చేసాక ఇంకా బిజీ అయిపోతారు కదా అందరూ, సిస్టర్స్ ని కూడా మర్చిపోతారు. అంతేనా? మీ అక్క పేరేమిటి? విజయ. విజయ కంప్లైంట్స్ నీ మీదే. పాపం అప్పుడప్పుడు ఒక సినిమా కంటే వెళ్ళండి పాపం. నేను అంటూనే ఉంటాను తీసుకెళ్ళు అని. మీరు వెళ్ళి ఆవిడ తీసుకెళ్తా అని అంటుంది, లాస్ట్ మూమెంట్ లో హ్యాండ్ ఇస్తుంది. బాబు ఒప్పుకోవట్లేదు అది ఇది అని అంటుంది. మీ బావగారి పేరేమిటి? సురేష్. సురేష్ గారు ఒప్పుకోండి అప్పుడప్పుడు పాపం, మీ మరదలు ఫీల్ అవుతుంది. కొంచెం పేరుగా యాడ్ చేసుకుంటాం. సో మన మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట. గీత గారు మా అక్కయ్య కూతురికి, మా పాపకి, మా ఫ్రెండ్స్ కి, మా కిట్టి పారాయణ వాళ్ళందరికీ హాయ్ చెప్పరా. ప్రత్యూష ఒకటి గుర్తుంది. మీ అక్క వాళ్ళ పాప పేరు సాహితి. సో ప్రత్యూష అండ్ సాహితికి స్పెషల్ గా హాయ్. అండ్ అలాగే భవానీ గారి కిట్టి మెంబర్స్ కి, వాళ్ళ రిలేటివ్స్ కి, ఫ్రెండ్స్ కి, అందరికి, ఆడపడుచులకి, మీ ఆడపడుచులకి, మా ఆయనకి, మీ ఆయనకి, మీ అత్తగారికి, బావ గారికి, అమ్మగారికి, నాన్నగారికి లేరండి వాళ్ళు, సారీ. సరే ఉన్న వాళ్ళందరికీ కూడా నా తరపు నుంచి ఒక పెద్ద హాయ్. బాగుంది. పాట పాడండి. పాట ఈ మధ్య అందరూ నన్ను పాట పాడుతున్నారు. నేను సింగర్ అనుకున్నారు. నేను ఎప్పుడు ఒక పాట పాడలేదే. ఇప్పుడు అసలు పాడలేనబ్బా, జలుబు చేసింది. మొన్న ఎవరు అడిగారు కానీ ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టా. నువ్వు నెక్స్ట్ టైం రా, అప్పటికే నేను బాగా ప్రాక్టీస్ చేస్తాను. నెక్స్ట్ టైం పిలవండి, అందరు చూడండి. నెక్స్ట్ టైం పిలవండి. నెక్స్ట్ టైం అశ్విని పిలుద్దాం, ఓకేనా? సరే నువ్వు డైలాగ్ చెప్తానన్నావు, ఏం డైలాగ్ చెప్తావు? డైలాగ్ చెప్తా నేను. అరే మలేషనా, ఈడ చిన్న కథ నడుస్తున్నది, క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతురు, ముసలి సంపుతున్నది, ఈడ గా ముచ్చటేందో తీసి జల్లొస్తా, సరేనా? డైలాగ్ బాగుంది. ఇక్కడ ఎవరు ముసలోళ్ళు లేరుగా, ఎందుకు చెప్పావు? ఫన్నీగా ఉంటుందని నేను ఫన్నీగా ఉంటుందని చెప్పావా? ఏ మూవీ? సరైనోడు మూవీ. సరైనోడు. సో ఇది అయిపోయిందండి, డిష్ అవుట్ చేసుకుందాము. సో ఇది రైస్ లోకి బాగుంటుంది అశ్విని? రైస్ లోకి బాగుంటుంది, రోటీస్ లోకి బాగుంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉంది. గ్రీన్ గ్రీన్ కనిపిస్తుంది ఎక్కువ. అవును, ఆ కర్డ్ అంతా కూడా కోటింగ్ లో వచ్చేసింది. ఇప్పుడు ఇందులో ఫైనల్ గార్నిష్ కి మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము. రెడీ. సో వేడి వేడిగా బెండకాయ కర్డ్ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. ఓకే, మరి బెండకాయ పెరుగు కూర రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బెండకాయ పెరుగు కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో బెండకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత పెరుగు వేసి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బెండకాయ పెరుగు కూర రెడీ. బెండకాయ పెరుగు కూర తయారీ విధానం చూసారు కదా రాజు గారు, టేస్ట్ చూద్దామా? ఓకే. బాగుంది. ఇది కూడా బాగుంది. చాలా పుల్ల పుల్ల కర్డ్ ఫ్లేవర్ తెలుస్తుంది. కర్డ్ ఫ్లేవర్ తెలుస్తూ కొంచెం స్పైసీగా పచ్చిమిర్చి కారం అది వేసాం కదా, స్పైసీగా ఉంది. స్పైసీగా. సో అంటే మనం కొంచెం సమ్మర్ కి స్పైసీ తగ్గించుకుంటే కొంచెం బెటర్. జనరల్ గా ఏంటంటే టొమాటో అదంతా వేస్ట్ చేస్తూ ఉంటారు కదా సింపుల్ గా పులుపు కోసం. సో ఇక్కడ సమ్మర్ కి మనకు కొంచెం ఇది కూడా కొంచెం హెల్ప్ చేస్తుంది. సో ఇలా పెరుగు వేసుకొని చేసుకోవడం ఐడియా అనేది కూడా చాలా బాగుంది. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. చాలా రోజుల నుంచి చాలా మంది ఆడవాళ్ళు బాధపడే సమస్య ఏంటండి? ఉల్లిపాయలు కోస్తూ ఏడుస్తున్నారు అని చెప్పుకుంటూ ఉంటారు కదా. దానికి మాత్రం చరమగీతం పాడొచ్చు. ఎలా అంటారా? ఉల్లిపాయలు కట్ చేసే ముందు చాకుని కొద్దిగా వేడి చేసుకుని ఆ చాకుతో కనుక ఉల్లిపాయలు కట్ చేసుకున్నట్లయితే కళ్ళలో నుంచి నీళ్లు రావు, ఏడ్చే ప్రాబ్లమే ఉండదు. మధుమేహం, షుగర్, డయాబెటీస్, దీన్ని సైలెంట్ కిల్లర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాప కింద నీళ్ళలాగా ఇది బాగా విస్తరించిపోతుంది. ఈ మధ్య కాలంలో అసలు రోజు రోజుకి డయాబెటీస్తో బాధపడే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. మరి రాకుండా ముందుగా నివారణ చర్యలు కొన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే వచ్చిన తర్వాత ఇంకా కంట్రోల్లో పెట్టుకోవడం తప్ప చేసేది ఏమీ లేదు. మరి డయాబెటీస్ కంట్రోల్లో ఉండాలి, రాకుండా ఉండాలి అంటే ఈ చిట్కా ఫాలో అవ్వండి. ప్రతిరోజు ఉదయాన్నే వేపాకుని రసంలాగా చేసుకుని పరగడుపునే ఈ రసం తీసుకుంటూ ఉండాలి. దీనివల్ల డయాబెటీస్ వచ్చే సూచనలున్నా కూడా కొద్ది రోజులు పోస్ట్ పోన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆల్రెడీ డయాబెటీస్ ఉంటే కూడా చాలా వరకు కంట్రోల్లో ఉండే అవకాశం ఉంది. మామూలుగా వెజిటబుల్ కూరలు అనుకోండి, చాలా త్వరగా చేసేసుకోవచ్చు. మరి ఆఫీస్కి వెళ్ళే హడావిడి కానీ, పిల్లలు స్కూల్కి వెళ్ళే హడావిడి కానీ ఉన్నప్పుడు
నాన్ వెజ్ ఐటమ్స్ అంటే చికెన్ కానీ బాగా ముదురుగా ఉన్న మటన్ కానీ చెయ్యాలి అంటే నిజంగా అది గగనమే అని చెప్పొచ్చు. మరి అలా కాకుండా ఈజీగా మామూలు వెజిటబుల్స్ లాగే ఇది కూడా ఫాస్ట్గా చేసేసుకోవాలి అంటే ఈ చిట్కా ఫాలో అవ్వాల్సిందే. అది ఎలా అంటారా, మామూలుగా మటన్ కానీ చికెన్ కానీ ఫస్ట్ ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకుని దాని తర్వాత కూర చేసుకున్నట్లయితే చాలా త్వరగా కూర ప్రిపేర్ చేసేసుకోవచ్చు.